తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సుమారుగా కార్తీక మాసం వచ్చిందంటే దీక్షాకాలం అని చెబుతూ ఉండారండి. అంటే అప్పటి నుంచి రకరకాల దీక్షలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా అయ్యప్ప దీక్ష, అలాగే ఇంకొంతమంది శివ దీక్ష తీసుకుంటారు, హనుమద్ దీక్ష తీసుకుంటారు. ఇలా రకరకాలుగా అది ఇంకా మనకి దసరా నుంచి ఇంకా ఆల్మోస్ట్ ప్రారంభం అయినట్టే. అయితే విధానం ఏంటి, ఎందుకు తీసుకోవాలి అసలు ఒక మనిషి దీక్ష, నియమాలు ఎలా ఉంటాయి, ఎందుకు తీసుకోవాలి అంటే రకరకాలుగా పూజా విధానాలు ఎలాగో పాటిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఉన్నాం ఇంట్లో ఈ వ్రతం అని ఆ వ్రతం ఏదో వచ్చినప్పుడు ఆ నియమాలు పాటిస్తూ నిష్టగా ఉంటూ పూజ చేసుకుంటాం. మళ్ళీ 41 రోజులు లేకపోతే మండలం అంటూ వచ్చే ఈ దీక్షలు ఎందుకు తీసుకోవాలి, నియమాలు ఏమిటి, ఎవరెవరు తీసుకోవాలి, వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటి, ఆ దీక్ష నుంచి ఏం నేర్చుకోవాలి? ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమి చెయ్యాలో అర్థం కాక ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి దీక్ష తీసుకునే వాళ్ళు కొంతమంది నేను చూశానమ్మా. ఎందువల్లనంటే అసలు ఒక దీక్ష దేనికోసం తీసుకుంటున్నారు, ఈ దీక్షకి ఈ బట్టలే కట్టుకోవాలని చెప్పేటువంటి ఎక్కడ ప్రమాణం ఉంది? లేదు. శివ దీక్ష అంటే గోధుమ రంగు కలరు, ఆంజనేయ స్వామి దీక్ష అంటే సింధూరం అని చెప్పి, భవాని దీక్ష అంటే ఎరుపు. అసలు భవాని దీక్షలు లేవు. సరే పెట్టుకున్నారు, ఏదో చేసుకుంటారు, నేను తప్పు పట్టిన ఎవరిని. కానీ ఒక దీక్ష అనేటువంటి దేనికి చేసుకుంటున్నారు? మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఈ రెండిట్ల కోసం అయ్యప్ప మాల వేసుకున్నారు, అంటే ఇంకొక మాల వేసుకున్నారు దీక్ష. నేను దీక్ష తీసుకున్నానండి అని అయితే మీరు ఏమడతారు? గారు ఏ దీక్ష అండి అంటారు. నేను ఫలానా మాలేదండి అంటారు. మనస్సుకా మాలకా దీక్ష? మనస్సుకి. మాల మెడలో వేసుకుని ఆ బట్టలు కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఏదన్నా ఒక కొంతమంది సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు, నేను మాల వేసుకున్నా కాబట్టి సిగరెట్ తాగకూడదు. స్వతహాగా నీ మనస్సుగా తత్వం ఉండాలి. నేను బట్టలు వేసుకున్నాను కాబట్టి నేను దాని జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఓకే, మంచిది. నేను పంబలో చూశానమ్మా, పైన 23 తీసుకొని కిందకి రాగానే అదే బట్టల మీద సిగరెట్లు బీడీలు తాగే వాళ్ళని పంబలోనే చూశా. మీరు సరదాగా ఇప్పుడు పంబకి వెళ్ళండి, ఎన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి, మొత్తం సిగరెట్ పెట్టలే. నేను చూసాను నా కళ్ళతోటి ప్రత్యక్షంగా. పైన అయిపోయింది ఇరుముడి, కిందకు వచ్చారు, అక్కడే అదే బట్టలు కూడా తెలియదు అక్కడే. ఇంతో దానికి నువ్వు దీక్ష తీసుకోవడం దేనికి? ఇంతటి దానికి నువ్వు దీక్ష దేనికి తీసుకుంటున్నావు? ఇంకొంతమంది అప్పుల వాళ్ళు ఇంటికి రాకుండా దీక్ష తీసుకునే వాళ్ళు కొంతమంది. దేనికి ఇటువంటి దీక్షను నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఒక ధర్మాన్ని నాశనం చేస్తున్నావు. దీక్ష అని పేరు పెట్టుకొని, నా చిన్నప్పుడు చేసేవాళ్ళమ్మ దీక్ష అంటే నున్నగా గుండు కొట్టి చేసుకునేవాళ్ళు. అసలు ఇంటికి సంబంధం లేకుండా ఒక హాల్ లాంటిది ఏదైనా తీసేసుకొని 20 మందో 30 మందో స్వాములు అక్కడే ఉండి, అక్కడే పీఠం పెట్టుకొని, అక్కడే ఉంటాం, అక్కడే తింటాం, అక్కడే ఉద్యోగాలకు వెళ్తాం, అక్కడికే రావడం, అక్కడే అన్ని, ఇంటికి వెళ్ళేవారు కాదు. పూర్తిగా ఒక దీక్ష అంటే ఎలా ఉండాలి అలానే. అద్దము దువ్విని ఇవన్నీ ఉండేవి కావు, అసలు నెత్తిమి జుట్టే ఉండేది కాదు, అలా ఉండేవారు. ఇవాళమ్మా ఇది లేదనేటువంటిది ఏదైనా ఉందా? చక్కగా అద్దం చూసి చక్కగా దిద్దుకుంటున్నారు, ఇటుక బొట్టు పెట్టుకుంటున్నారు. ఇంకా నీకు దీక్ష దానికి అంటే మనస్సుని, ఇంద్రియాలని అదుపు చేసుకోవటం కోసం నువ్వు చేయాలి. అనవసరమైన వాటి మీద కోరికలు వెళ్ళి జీవితాలు దెబ్బతింటున్నాయి కాబట్టి అది నాకు వద్దు అని నిన్ను నీ స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు దాని పేరు ఉంటారు అదుపులో ఉంచుకోవాలి. అది నీ వల్ల కావట్లా కాబట్టి ఒక మంత్ర దీక్షను, ఒక మాల దీక్షను వేసుకుంటే అవి ఉన్నాయని ఒక ఉద్దేశంతో అయినా దాని జోలికి వెళ్ళకుండా ఉంటాను. నువ్వేం చేస్తున్నావు? ఇవి వేసుకున్నావు కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నావు, వాటి కోసమే వెళ్ళట్లా. అది తీసి మరుక్షణం వేసుకుంటూనే ఉన్నారు. 2, కొంతమంది అయ్యప్ప స్వాములు కోపం వస్తుందేమో, వస్తే నాకు వచ్చే నష్టమే లేదు దానివల్ల. ఇంట్లో తల్లిదో తండ్రిదో తద్దినం వస్తుందని తెలుసు, మాల వేసేసుకుంటారు. అంటే మా నాన్నగారు తద్దినం, నేను మాల్లో ఉన్నానండి, మాల్లో తద్దినం పెట్టకూడదు కదా అంటారు. తద్దినం వస్తుందని తెలుసుగా, నువ్వు ఎందుకు మాల వేసుకున్నావు? దానికి సమాధానం ఉండదు. 2, వీళ్ళందరూ వెళ్ళి వాపర స్వామి సమాధి
దాని చుట్టూతో తిరుగుతారు. అరే ఒక అయ్యప్ప వెళ్తున్నప్పుడు మనిషి చనిపోయిన శవం తీసుకెళ్తుంటే స్వామి స్వామి అనుకుంటే చూసొచ్చని చెప్పి తలస్నానం చేసేస్తారు. ఏదో అమంగళాన్ని ముట్టుకున్నారు, అంటును ముట్టేసుకున్నారు, ముట్టుకోరాన్ని ముట్టేసుకున్నారు. శివం శవం. నాలో ఉంటే శివం, నీలో ఉంటే నేను నీలో వస్తే శవం అయిపోయా, నువ్వు నాలో ఉంటే నేను శివం. అంతే కదండి. ఆ తేడా తెలియక స్నానాలు చేసేస్తారు ముట్టుకోకూడదని చెప్పి. మరి ఇటువంటి వాళ్ళందరూ ఆ సమాధిలోకి ఎలా వెళ్తున్నారండి? మసీదు అంతే కదా, అక్కడికి వెళ్ళి ఎలా వెళ్తున్నారు వీళ్ళు? అసలు దీనికి ఆయనకి సంబంధం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ అనవసరాలు. వాడు వెళ్ళాడు కాబట్టి నేను వెళ్ళా, వాడు వెళ్ళాడు కాబట్టి నేను వాడు వెనకాల వెళ్ళా. ఎందుకు అనేటువంటిది లేదు. ఇది పోతే ఇంకొంతమంది ఎన్నిసార్లు వెళ్ళానంటే, ఇప్పుడు నేను 36 సార్లు వెళ్ళాండి, నేను 42వ సారి అండి, నేను 26వ సారి అండి. 18 సార్లు దాటితే మళ్ళీ మొదటిసారి అవుతుంది. 19, 20 ఉండవు, మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. అంతే. 5వ సారి వస్తే గురుస్వామి అవుతున్నారు. గురుస్వామి రాగానే బస్సులు పెట్టేయటాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ? నాకు అనిపించింది దీక్ష. ఇప్పుడు నేను దీక్షలు చేస్తుంటా, నేను అలా కట్టుకొని నన్ను నేను అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి, కోరికలను అదుపులో ఉంచుకోవాలి. దానికి నేను సరిపోనా? అంటే నన్ను నేను సరిపెట్టుకోలేను కనుక నాకు ఒక వస్త్రం కావాలా, నాకు ఒక మాల కావాలా? పైకి కనిపించాలి. ఎన్ని రోజులవి? తీయంగానే నువ్వేం చేస్తున్నావు? అక్కడే పంబలోనే పైనుంచి కిందకి దిగంగానే సిగరెట్లు పెట్టి నా కళ్ళతో నేను చూసా తాగేస్తున్నావు. ఆ బట్టలు ఎందుకు ఇంకా నీకు? నిన్నేం కాపాడే బట్టలు? దాన్ని దృష్టిలో ఉంచుకుని నిన్ను నువ్వు కంట్రోల్ ఏం చేసుకోగలిగావు? ఒకప్పుడు ఉన్నటువంటి దీక్షలకి నిజంగా నేను అయ్యప్ప భజనలకి వెళ్ళేవాళ్ళండి. ఈశ్వర అనుగ్రహం అంటే 2-3 రోజులు నేను ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నా భజన. నాకు చాలా ఇష్టం. అప్పట్లో నేను అంబా భవానీ శారద అనుకుంటూ స్వాములందరూ కూడా రాత్రి 8ంటికి ఇప్పుడు మొదలు పెడితే 11-11:30 వరకు కూడా ఎంతో అద్భుతంగా ఈ డీజేలు గీజేలు ఉండేవి కావండి, భక్తితోటి తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవారు, ఎంతో అందంగా ఉండేవి. ఇవాళ ఎక్కడ ఉన్నాయండి డీజేలు పెట్టడం? ఇవేగా ఇవాళ. ఒక 10 మంది వచ్చి అక్కడ కూర్చొని పాటలు పాడి భజనలు చేసేవాళ్ళు ఎవరున్నారు డీజేలు లేకుండా? స్వామివారిని మెప్పించగలగాలి, వచ్చిన జనాల్ని మెప్పించడం కాదు కదండి కావాల్సింది. అటువంటివి ఈ మధ్యన చాలా తక్కువైపోయినాయి అమ్మా, చాలా అంటే చాలా తక్కువైనాయి, కనుమరుగైపోయినాయి. కాబట్టి అనిపిస్తుంటుంది దీక్షలన్నీ అబద్ధం. ఎక్కడో ఉన్నారు ఈశ్వరానుగ్రహం వల్ల. నిజంగా మనస్సు అనేటువంటిది లగ్నం చేసి శరీరాన్ని వదిలేసి, కాయాపేక్ష ఫలాపేక్ష, శరీరాన్ని వదిలేసి మనస్సుని ఆధీనపరుచుకొని నేను చేయవలసింది ఆరాధన ఏంటి? ఉదయం 3 పూట్ల అర్చన చేసుకోవాలి, నా వంట నేను చేసుకోవాలి, నా తిండి నేను తినాలి. నా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద తినేవాడిని. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు రకరకాలు వచ్చేసినాయి. కట్టెల పొయ్యి మీద తెచ్చుకుని, ఇంట్లో గ్యాస్ స్టవ్లు ఉండేవి కానీ కట్టెల పొయ్యి తెచ్చుకొని ఈ దబరా గిన్నెలు నిజంగా అండి ఎంత ఆనందపడేవాడిని. ఇప్పుడు చూస్తే అసహ్యం వేస్తుంది. అదేంటండి అంటే చస్తే అవే దబరా గిన్నెలు, పెళ్ళిళ్ళకి అవే దబరా గిన్నెలు, అన్నింటికి అవే దబరా గిన్నెలు. మరి ఏం చేస్తారండి? ఓకే మంచిది, నీ ఇంట్లో ఒక గిన్నె పెడుతున్నావు, అది మాడితే ఏం చేస్తున్నావు? ఆ మాడు నల్లదనం పోయేందుకు తోముతున్నావుగా. ఈ షామ్యాన వాటిలో వచ్చి దబరా గిన్నెలు మొత్తం నల్లగా మాడిపోయి ఉంటాయి కదా. మసి పట్టిన గిన్నె 2 సార్లు నీకు వాడటానికి పనికిరాదు. మసి పెడితే అది అంటూ ఎంగిలి, మసి పోయేంత వరకు మనం వాడటానికి పనికిరాదు. మరి షామ్యానాలు చావుకు అవి పెళ్ళికి అన్నింటికి అవి తీసుకెళ్తుంటే ఆ మసిగినే నువ్వు తీసుకొచ్చి పెడుతున్నావుగా అయ్యప్పకి. ఇక నువ్వు చేసేది ఏముంది ఇంకెక్కడ? నేను చూశానండి వాళ్ళు అయ్యప్ప కోసం ప్రత్యేకంగా కొన్ని గిన్నెలు రోజు శుభ్రంగా అయిపోగానే వీళ్ళు తోముకునేవాళ్ళు నీట్గా, మసి లేకుండా ఇసుక ఇవన్నీ వేసి తోముకునేవాళ్ళు. మరి ఆ రోజులకి ఈ రోజులకి దీక్షలు అంటే సంబంధం లేకుండా ఉన్నాయండి. నా చిన్నతనంలో ఒక హోటల్లో ఒక స్వామిలు వెళ్ళి తింటాను నేను చూడాల. వాళ్ళు అయ్యప్ప స్వామిని హోటల్లో పెట్టేస్తున్నారు అన్నారు. దేనికి? అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని. నువ్వు పరిస్థితులు అలా ఉన్నప్పుడు నువ్వు మానసిక దీక్ష తీసుకో, మానసిక దీక్ష తీసుకో. పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి అంటే మనుషులు ఉన్నాయి కాబట్టి పరిస్థితులు వచ్చినాయా? పరిస్థితులు ఎలా ఉన్నాయని మనుషులు మారుతున్నారా? నీకు తగ్గట్టుగా నువ్వు మార్చుకుంటున్నావు.
ఇప్పుడు 30 ఏళ్ల క్రితం సూర్యుడు ఎక్కడ వచ్చాడమ్మా? తూర్పుకు వచ్చాడు కదా. మరి వాళ్ళు ఎందుకు తూర్పుకు వస్తున్నాడు? కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు తూర్పుకు రాకూడదు కదా, దక్షిణానికి ఉత్తరానికి రావాలి కదా. మరి ఎందుకు రావట్లా? కాలం ఎప్పుడు మారలా. ఎప్పటికీ మారదు. కానీ మనం మారుతూ మన అవసరానికి తగ్గట్టుగా మనం ఉంటూ కాలం మారిందని మనం చెప్పుకుంటున్నాం. కాలానుగుణంగా ఉండాలి కదా అని చెప్పి. కాలం ఎక్కడ మారిందండి? నా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు, వాళ్ళ చిన్నప్పుడు, నా కొడుకు చిన్నప్పుడు, నా మనవడి చిన్నప్పుడు సూర్యుడు తూర్పుకే వస్తాడు. మా తాతగారి చిన్నప్పుడు, మా ముత్తాతగారి చిన్నప్పుడు తూర్పుకే వచ్చాడు. మరి అది అక్కడ మారట్లేదు కదా. మారుతుంది కూడా. అప్పటి నుంచి ఇప్పటివరకు మనం మారుతున్నాం. మన అవసరాలు తగ్గట్టుగా మనం మారి వాస్తవాన్ని మార్చేస్తున్నాం. ఇదే వాస్తవం అని చెప్తున్నాం. ఇది వాస్తవం కాదు అని చెప్తే ఇక నోటికి ఎన్ని మాటలు వస్తే మాట్లాడుతున్నాం. అంటే అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటారా? దీక్షలు తీసుకోవాలి. నిన్ను నువ్వు మనోనిగ్రహాన్ని ఉండగలిగితే దీక్షతో పని లేదమ్మా. ఏంది దేనికి ఉంటాయి దీక్ష అంటే, ఒక 40 రోజులు మనిషి ఒక విధానాన్ని అనుసరించి మితమైన ఆహారం తీసుకుంటూ, మితంగా పడుకుంటూ, చేసేటువంటి ప్రతి పని మితంగా ఉంటే తర్వాత 1 సంవత్సరం పాటు శరీరాన్ని అది కాపాడుతుంది. శరీరాన్ని అది కాపాడుతుంది. దానికోసం పూర్తిగా మనిషి రకరకాలుగా దెబ్బతిని ఇబ్బంది పడిపోయి దేనికి కూడా ఒక వ్యవస్థ లేకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటే ఆ మనిషి మారటానికి ఒక వ్యవస్థ కావాలి. మీరు మామూలుగా ఉదయం పూట 4 నిద్ర లేవటం ఒక 10 రోజులు అలవాటు చేసుకుంటే 11 రోజులు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. దానికోసం మనిషి ఒక పరివర్తన రావాలన్న ఒక ఉద్దేశంతో నార్మల్గా ఇలా ఉండరా అంటే ఎవరు ఉండరు. కాబట్టి ఈ దీక్షకి నువ్వు ఈ వస్త్రాలు కట్టుకో చక్కగా. అంటే ఆ వస్త్రాలు కట్టుకుంటే ఒక రకమైనటువంటి తన్మయత్వంతో, సంతోషంతో అదేదో చెయ్యాలి, ఆ రకంగా లేచి అలవాటు చేసుకుని తనను దాని నిగ్రహంలో పెట్టుకుంటాడు అని చెప్పి. అది కదండి దీక్ష అంటే. నిగ్రహం కోసం చేసేటువంటి దీక్ష. నిగ్రహం కోసం విగ్రహారాధన చెయ్యి. ఇవాళ ఏమైంది? నువ్వు కేవలం ఈ బట్టలు వేసుకున్నావు కాబట్టి ఇలా ఉండాలి, ఈ మాల వేసుకున్నావు కాబట్టి దీక్ష అన్నట్టుంది. అది కరెక్టేనమ్మా? నేను దీక్షను తప్పుపట్టను, దీక్ష చేసే విధానాన్ని తప్పుపడుతున్నా. ఇప్పుడు నేను చేస్తా ఒక్కోసారి 40 రోజులు, 110 రోజులు, 108 రోజులు కూర్చుంటా. నేను ఇలానే ఉంటా. నేను ఎలా ఉండగలను? నిన్న ఎలా ఉన్నా ఇవాళ అలానే ఉంటా. నిన్న ఎలా అయితే ఉన్నానో ఇవాళ అలానే ఉంటా. దీక్షలోనూ అలానే ఉంటా, దీక్ష లేనప్పుడు అలానే ఉంటా. మరి ఇంకెందుకండి? ఆ మంత్రానుష్ఠానం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మంత్రాన్ని చేయటం వలన మనకు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, పరిసరాల వాళ్ళకి ఎంత శుభం జరుగుతుంది. కాబట్టి నేను చేసుకుంటాను. కానీ నీకు ఒక విధానం కోసం దీక్ష మొదలుపెట్టినప్పుడు ఆ దీక్షను అవమానపరచద్దు అంటాను నేను. విధానం నీది వేసుకున్నా కాబట్టి ఇలా ఉండాలి. దాని మీద దృష్టి పెట్టుకొని ఏకాగ్రతతో ఉండి. ఇంకొక చిన్న విషయం ముగించేస్తానమ్మా. మీరు ఇంట్లో ఫంక్షన్కి నల్లటి బట్టలు కట్టుకుని ఎవరు రారు, వస్తారా? ఒకవేళ వస్తే ఏమంటారు? నల్ల బట్టలు కట్టుకొచ్చేమంటారు, నలిపేసుకొచ్చారేంటి అంటారు. నలుపు అంత పనికిరాందా? అదే అయ్యప్ప దీక్షలో వెళ్తే రా కూర్చోబెట్టరా అంటారు. అంటే ఇంతకు ముందు పనికిరాని నలుపు ఇప్పుడు నీకు ఎందుకు పనికి వచ్చింది? మన ఆలోచన విధానమే కదా. అంటే ఏంటంటే ఇంతకుముందు నార్మల్గా నల్ల బట్టలు కట్టుకొచ్చాడు, అది శని. అయ్యప్ప దీక్షలో ఉన్నాడు కాబట్టి ఆ బట్టలు మంచివి. తప్పు కదమ్మా. అంటే అక్కడ మన దృష్టిలో లోపం ఉంది, ఆలోచన విధానం. దాన్ని మార్చుకుంటే నువ్వు చేసేటువంటి దీక్ష నీకు ఫలితాన్ని ఇస్తుంది. లేదనుకోండి అంతే. నియమాలు వీటన్నిటికన్నా కూడా ఎందుకు అసలు తీసుకోవాలి, ఏమిటి కారణం అని చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.